आरोग्यं धनसम्पदः शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शत्रुबुद्धि विनाशाय नमोस्तुते दीपज्योति परब्रह्म दीपज्योति जनार्दनः दीपज्योति परब्रह्म दीपज्योति जनार्दनः दीपो हरतु मे पापं संध्यादीप नमोस्तुते शुभं कुरु त्वं గర్ల్స్ కొడిమేళ ఉపాధ్యాయ మిత్రులందరికీ మరియు ప్రియమైన విద్యార్థులందరికీ కూడా జాతీయ గణిత దినోత్సవ శుభాకాంక్షలు. మరి మనం అందరం కూడా ఎంతో ఉత్సాహంగా పిల్లలందరూ ఫస్ట్ క్లాస్ నుండి 5th క్లాస్ వరకు తమ తమ ప్రాజెక్టులతో అద్భుతమైన ప్రాజెక్టులు చేసి ఈ రోజు మనందరికీ అన్నిటినీ ఎగ్జిబిట్ చేయడానికి ప్రదర్శించడానికి ముందుకొచ్చిరు. అందుకు ప్రత్యేక ధన్యవాదాలు. అయితే ఈ రోజు మనం అత్యంత ఘనంగా అద్భుతంగా జరుపుకునే శ్రీనివాస రామానుజన్ గారి బర్త్డే సందర్భంగా మనము ప్రతి సంవత్సరం డిసెంబర్ 22 రోజు మనం జాతీయ గణిత దినోత్సవం జరుపుకుంటాం. మరి అది జరుపుకోవడానికి వెనుక ఉన్న చిన్న స్టోరీ. శ్రీనివాస రామానుజన్ గారు చిన్నప్పటి నుండే గణితం పట్ల మక్కువ చూపి గణితాన్ని తన మ్యాజిక్ ద్వారా అద్భుతమైన ఆవిష్కరణలు చేసి మనందరి ముందుంచి అతి చిన్న వయసులోనే అత్యంత అందరి చేత ఆదరాభిమానాలు పొంది మనందరికీ అద్భుతమైన మ్యాథ్స్ ను అందించిన గొప్ప ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గణిత శాస్త్ర మేధావుల్లో అత్యద్భుతమైన వ్యక్తిగా చిరస్థాయిలో చరిత్రలో నిలిచిపోయిన శ్రీ ఆచార్య శ్రీనివాస రామానుజన్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన తమిళనాడు రాష్ట్రంలోని ఒక గ్రామంలో చిన్న గ్రామంలో 1887 డిసెంబర్ 20 అత్యంత సామాన్యమైన కుటుంబంలో పుట్టి అచంచలంగా ఎదిగిన ప్రపంచానికి గణితాన్ని అందించి తన మేధస్సు ద్వారా అంటే తను భౌతికంగా మన దగ్గర లేకపోయినప్పటికీ కూడా గణితం రూపంలో ప్రతి ఒక్కరికి సమస్య మన ఇంట్లో పరిష్కారమై ప్రతిరోజు మనం గణితముతో నిత్య జీవితంలో ఏ విధంగా మమేకమై ఉంటున్నామో ఆచార్య శ్రీనివాస రామానుజన్ గారు కూడా ఎప్పుడు కూడా ఆయన ఆశీస్సులు మనందరికి గణిత ఉపాధ్యాయులకు గణితాన్ని ప్రేమించే చిన్నారులందరికీ కూడా తోడు ఉంటాయని నేను ఆశిస్తున్నాను. మరి 10వ సంవత్సరం నుండే గణితం పట్ల మక్కువ పెంచుకొని అత్యంత కఠినమైన సమస్యలను కూడా చిటికలో సాల్వ్ చేసి ఉపాధ్యాయుల యొక్క మన్ననలను పొంది ఉపాధ్యాయులకు ప్రియ శిష్యునైనాడు. మరి ఆయన సాధారణ కుటుంబమే, మరి ఎక్కడో అత్యంత ఉన్నతమైన కుటుంబం కాదు, బాగా డబ్బున్న వ్యక్తి కూడా కాదు. శ్రీనివాస అయ్యంగారికి కుమారుడు. ఆయన శ్రీనివాస అయ్యంగారు చిన్న బట్టల దుకాణంలో గుమస్తగా ఉండి గొప్ప మేధావిని మనకు అందించిండ్రు. మరి ఆయన పుట్టినరోజును మనం ఎందుకు జరుపుకుంటున్నాము అత్యంత ఘనంగా అంటే మనకు గణితం పట్ల అత్యంత మేధస్సును అందించి ఎప్పుడు 1920 ఏప్రిల్ 26 స్వర్గస్థులైనారు. మరి ఆయన సేవలను గుర్తించే మన్మోహన్ సింగ్ గారు 2012 నుండి ఆయన పుట్టినరోజును జాతీయ గణిత దినోత్సవం జరుపుకోవాలని ప్రకటించడం జరిగింది. ఆ రోజు నుండి ఆయన గౌరవార్థం మనం ఆయన పుట్టినరోజునే గణిత శాస్త్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. మీరు కూడా గణితం అంటే కష్టంతో కాకుండా ఇష్టంగా ప్రేమించి కఠినమైన లెక్కలను కూడా సులువుగా చేసే పద్ధతులను మీ ఉపాధ్యాయుల నుండి నేర్చుకుని అద్భుతమైన ప్రశంసలు పొంది మీరు కూడా రామానుజన్ గారి అడుగుజాడలో నడిచి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఉపాధ్యాయ మిత్రులకు చిన్నారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ తర్వాతి కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా పల్లవి మేడం గారిని కోరుచున్నాను. ధన్యవాదాలు. పిల్లలు అందరికీ గణిత దినోత్సవ శుభాకాంక్షలు. మీరందరూ ఎంతో బాగా ఎన్నో రకాలుగా టీఎల్ఎం చేశారు కదా. మనందరం కలిసి చేసుకున్న వాటిని మనం ఇప్పుడు ప్రదర్శించుకుంటున్నాం. అందరూ కూడా మీరు చేసిన వాటిని గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడి చెప్పండి. గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయురాలకి అలాగే ఉపాధ్యాయురాలకి ఇంకా విద్యార్థులందరికీ జాతీయ గణిత దినోత్సవ శుభాకాంక్షలు.
ఈ రోజు మనం ఎందుకు గణిత దినోత్సవం జరుపుకుంటున్నాం మరి తెలుసా మీకు? ఇక్కడ ఉన్నారు కదా, ఈయననే శ్రీనివాస రామానుజన్. ఇతని బర్త్డే కాబట్టి ఇవాళ మనం గణిత దినోత్సవం జరుపుకుంటున్నాం. మరి బర్త్డే అయితే దినోత్సవం జరుపుకున్నాడేనా? అంతేనా? ఎందుకు మరి? ఆయన ఏం చేసిండు? గణితానికి సంబంధించి ఎన్నో సేవలు చేసిండు కాబట్టి ఆయన పుట్టిన రోజును మనము గణిత దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఓకేనా? అది గణిత దినోత్సవం కోసం దాదాపుగా 2-3 రోజుల నుంచి మీరు అన్ని తయారు చేసిండ్రు కదా. వాటిని ఇప్పుడు మనం అందరం ఒక్కొక్కరుగా మీరు చెప్పండి. మీరు ఏం తయారు చేసిండ్రు, దానివల్ల ఉపయోగం ఏంటిది అనేది మీరు చెప్పాలి. ఓకేనా? చెప్తారా మరి? సరే మరి చెప్పండి. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ బేటా. ఏం ప్రిపేర్ చేశారు ఈ రోజు మ్యాథమెటిక్స్ డే సందర్భంగా? Play and enjoy. Okay, play and enjoy. Explain, can you explain? Yes, sir. Sir, rotate the spinner. What's the number? 6. Rotate again. So what is the number? 5. That's it. Plus 5? 11. Minus. Second class. Serious circles. This is your triangles. This is your squares. This is your rectangles. Chinese puzzle. దీనిలో 7 పీసెస్ ఉంటాయి. దీంతో డిఫరెంట్ పీసెస్ షేప్స్ చేయొచ్చు. My name is Lata. ఓకేనా? I am studying 5th class. 1 to 100 members' name are there in this list. Even numbers. These are the even numbers: 2, 12, 22, 32, 42. కంటిన్యూ. స్లో. ఒకరు పట్టుకోండి చింపకుండా. Start. These are the odd numbers: 1, 11, 21, 31, 41, 51, 61, 71, 81, 91. Start. These are the prime numbers: 11, 31, 41, 50, 61, 71, 3, 13, 25, 43, 53, 73, 83. These are the multiples of 3: 21, 51, 81, 12, 42, 72. These are the multiples of 4, 8, 12, 16, 20, of 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50, 55, 60, 65, 70, 75, 80, 85, 90, 95, 100. These are the ascending order and descending order. Descending order, ascending order: 1, 12, 23, 34, 45, 50,
56, 67, 78, 89, 100, 100, 89, 78, 67, 56, 45, 34, 23, 12, 1. Hi Rahul. Hi Kishore. ఎలాగో నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తావా? స్కూల్లో దింపు. ఏంటి నెంబర్ 7? దింపు. ఇప్పుడు ఈ రెండింటితో ఒక 2 digit నెంబర్ చెప్పు. 75. Thank you. Start. Good morning, teacher. Good morning. My name is Rahul. I am studying 5th class. My name is Kishore. I am studying 5th class. Our your name is addition machine. Minus 3 plus 3 plus 4. And the remainder is 0. Very good. Thank you. Good morning everyone. My name is Rahul. I am studying 5th class. We made a multiplication machine. 4 5s are 20. 9 2s are 18. 8 6s are 48. 3 9s are 27. Good afternoon everyone. My name is Varshit. I am studying 5th class. My DLM is about subtraction. 8 minus 4. 1 2 3 4 5 6 7 8. 4. 1 2 3 4. 1 2 3 4 is equal to 4. 7 minus 4. 1 2 3 4 5 6 7. 4. 1 2 3 4. Answer 3. Good evening everyone. My name is Akshaya. I am studying 5th class. ఇప్పుడు మనం డివిజన్ నేర్చుకుందాం. ఇప్పుడు 8 తీసుకున్న బాల్స్ ఇప్పుడు మనం 2 మెంబర్స్కి పంచుదాం. ఎన్ని వస్తుందో తర్వాత చూద్దాం. ఇప్పుడు ఒక్కళ్ళకి 4 వచ్చినాయి.
ఇంకొకళ్ళకి కూడా 4 వచ్చినాయి. 8 divided by 2 is equal to 4. Thank you. Good morning everyone. My name is Rahul. Today is 22nd December. We are celebrating National Mathematics Day. It is the birth anniversary of Srinivasa Ramanujan. He was an extraordinary Indian mathematician. He discovered many mathematical theories. Several workshops, seminars, quizzes, debates and discussions are held on this day. This day is celebrated. Okay. Discussions are held on this day. This day is celebrated to aware people about the importance of mathematics. This day celebration is prepared to Sir Srinivasa Ramanujan. Thank you, Jai Hind. Good afternoon everyone. My name is Kishore. Today is 22nd December and we are celebrating National Mathematics Day. First I wish you all a very happy National Mathematics Day. This day marks the birthday anniversary of famous Indian mathematician Srinivasa Ramanujan. He was never formally trained in the subject, yet he became one of the greatest mathematicians of all times. This day was celebrated from the first time in 2012. This day is celebrated to people about the importance of mathematicians. On this day, many training programs and organized from teachers and students. Thank you. Good morning. Good morning everyone. My name is Rahashmi. I am studying 4th class. ఇది బావి. ఇందులో చిట్టీలు ఉన్నాయి. ఇప్పుడు ఏం చిట్టి వస్తుందో చూద్దాం. నెంబర్ చెప్పు. విచ్ నెంబర్? 38. వెరీ గుడ్. ఆరే ప్రణయ్. వెరీ గుడ్. బాక్స్లో వెయ్యి ప్రణయ్. వెరీ గుడ్. క్లాప్స్. My name is Sanishri. I am studying 4th class. My real name is Value. ఎక్స్ప్లెయిన్ చేస్తారా నాకు దాని గురించి? చేయండి. 5,300 Two is in one's place. 4 is in 10's place. 3 is in 100's place. 5 is in 1000's place. My name is Shasmandar. This is clock. 1 o'clock, 2 o'clock, 3 o'clock, 4 o'clock, 5 o'clock, 6 o'clock, 7 o'clock, 8 o'clock, 9 o'clock, 10 o'clock, 11 o'clock. స్టార్ట్. ఇది గంట ముందు, ఇది నిమిషాలు. ఇదేమో నిమిషాలు చూపిస్తుంది, ఇదేమో గంట. Good afternoon everyone. My name is Nancy. I am studying
studying in third class. Math symbols. Plus, minus, into, divided by, is equal, less than, greater than, infinity. Good afternoon, everyone. My name is Magati. I am studying. I am studying first class. 1, 2, 3, 4, 5, 7, 8, 9, 10. After everyone, my name is Karthik. I am studying for class. Multiplication table. 5 1 is 5, 5 2 is 10, 5 3 is 15, 5 4 is 20, 5 5 is 25, 5 6 is 30, 5 7 is 35, 5 8 is 40, 5 9 is 45, 5 10 is 50, 5 11 is 55, 5 12 is Good afternoon, everyone. My name is Sirvanala. I am studying third class. Multiplication table 8. 8 1 is 8. 8 2 is 16. 8 3 is 24. 8 4 is 32. 8 5 is 40. 8 6 is 48. 8 7 is 56. 8 8 is 64. 8 9 is 72. 8 10 is 80. My name is Samanita. I am studying 4th class. Additions 4 plus 9 13. 6 plus 5 11. 8 plus 9 17. 9 plus 5 14. 2 plus 3 5. 8 plus 8 16. 9 plus 6 15. Good afternoon, everyone. My name is Lasna. I am studying 4th class. 60 divided 8 by 2. 24 divided by 8 3. 32 divided by 8 4. 40 divided by 8 5. 48 divided by 8 6. 56 divided by 8 7. 64 divided by 8. 72 divided by 9. 80 divided by 1. 10. 1 divided by 8. Good afternoon, everyone. My name is Nika. I am studying 3rd class. 9 1 is 9. 9 2 is 18. 9 3 is 27. 9 4 is 36. 9 5 is 45. 9 6 is 54. 9 7 is 63. 9 8 is 72. Everyone, my name is Maitri. I am studying 4th class. 5 1 is 5. 5 2 is 10. 5 3 is 15. 5 4 is 20. 5 5 is 25. 5 6 is 30. 5 7 is 35. 5 8 is 40. 5 9 is 45. 5 10 is 50. Everyone, my name is Narendra. I am studying 6th class. Dancing angles in a dancing portrait. Right angle less than right angle, more than right angle.
మాట్లాడకండి. రోమన్ నెంబర్ ఇక్కడ 5 మంచిగా చేసి టక్క తీసుకుంటా గ్రూప్ రెక్టాంగిల్ ఫిష్ ఫస్ట్ ఇటు తీసుకురా పట్టుకోరా రాంబస్ పారలెలోగ్రామ్ cuboid. Afternoon everyone, my name is Akshay. I am studying 5th class. Different shapes. These are different shapes. Using This is a different squares, different shapes using 4 squares. గంతే ఒకటే లైన్ చెప్పినా నేను నీకు. Different shapes using 4 squares. గది ఒకటే పత్తలే మర్చిపోయినావు. నడు చెప్పు మళ్ళీ ఒకసారి. What is the answer?